ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నన్ను కలవాలి బేబీ. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవచ్చా? చెప్పాను కదా బేబీ, నువ్వు ఒకసారి వస్తే నీకు ఒక మంచి విషయం చెప్తాను. అది నీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. ఏంటి, కూతురుతోనే డీల్ చేద్దామని అనుకుంటున్నావా? సరే, నువ్వు కూడా కలుద్దాం అనుకున్నావు కదా. నువ్వే ముందుగా వచ్చి ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఆ తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానో నేను చెప్తాను. మొత్తానికైతే మన ఇద్దరం ఒక డీల్కి వద్దాం, ఏమంటావు? జాగ్రత్త బేబీ, బాయ్, ఉంటాను. ఏ బేబీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, నీ లైఫ్కి సంబంధించింది. ఉంటాను, బాయ్ బాయ్. ఏంటి ఏదో డీల్ అంటున్నాడు? వెళ్ళాలా? వెళ్ళక తప్పదు. అమ్మ ఎలాగూ మాట్లాడటం లేదు కాబట్టి అట్నుంచి నరుకొద్దాం. ఎస్. ఏంటమ్మా, డ్యూటీ నుండి ఇంటికి వెళ్తుంటే అర్జెంటుగా కలవాలి అన్నావు? ఏంటో చెప్పమ్మా. సార్, మీరు మాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయమని నువ్వు అడగడం ఏంటమ్మా? మీ నాన్నగారి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది అనాథ పిల్లలకి నీడనిచ్చి చదివిస్తూ మీ నాన్నగారి పేరు నిలబెడుతున్నావు. అలాంటిది నువ్వు హెల్ప్ అడగడం కాదు, ఆర్డర్ వేయి. ఏం కావాలో చెప్పు. సార్, మీ జైల్లో జగదీష్ అనే వ్యక్తి ఉన్నారు కదా? అవును, ఉన్నాడు. అతన్ని కలవడానికి నిత్య అని ఒక అమ్మాయి వస్తుంది సార్. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్. అది సార్ అసలు సంగతి. ఆ కంపెనీని నమ్ముకొని కొన్ని కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాల కోసం, ఒక మంచి పని కోసం మీరు మాకు ఈ హెల్ప్ చేయండి. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా జైల్లో జగదీష్ని కలవడానికి నిత్య వచ్చినట్లయితే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సర్వేలెన్స్ కెమెరాల్లో ఉంటుంది. వాటిల్లో ఆడియో వీడియో 2 రికార్డ్ అవుతాయి. సార్, ఆ వీడియో మాకు కావాలి సార్, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సార్. కొంచెం చట్టపరంగా ఇబ్బంది అయినా వాళ్ళ మాటల్లో ఏదైనా క్రైమ్కి సంబంధించి ఆధారాలు ఉంటే వాటిని జైలు టెక్నికల్ సిబ్బంది న్యాయస్థానానికి అందజేస్తారు. చాలా సంతోషం సార్. ఈ విషయంలో మీరు కాస్త మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. చట్టానికి లోబడి నేను మీకు హెల్ప్ చేస్తాను. కొన్ని చోట్ల ములాఖాత్లో అటు ఇటు ఫోన్ ద్వారా మాట్లాడిస్తారు. ఇంకొన్ని చోట్ల డైరెక్ట్గా ఫోన్ లేకుండా ఉంటుంది, కానీ అక్కడ సర్వేలెన్స్ కెమెరాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సార్, సారంగపాణి గారిని నమ్ముకొని ఆయన కంపెనీలో పనిచేస్తూ ఎంతో మంది సాయం పొందుతూ ఉన్నారు. వాళ్ళ కోసమైనా మాకు ఈ హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఓకేనమ్మా, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను మీ కాంటాక్ట్లో ఉంటాను. అలాగేనమ్మా. ఓకే అమ్మా. ఏంటి ఏంటి చూస్తున్నావు? ఏంటి బేబీ, ఏంట్రా ఎవరో వస్తున్నారు నా కోసం అని తెలిస్తే మాలతి వస్తుందని ఆనందపడ్డాను. నువ్వు ఒక్కదానివే వచ్చావా? అయినా నీకేం బాధలేదా బేబీ? నన్ను వాడుకున్నంతకాలం వాడుకుని జైలుకి పంపించేశారే, తప్పనిపించట్లే? అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడుకుందామా? వావ్, పాయింట్కి వచ్చేసావు. సరే చెప్పు బేబీ. ఆ రోజు ఆట కట్టించాము. ఆస్తి మొత్తం ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది. ఆస్తి మొత్తం మీ దగ్గరికి వచ్చాక నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీకు నాతో ఏం పని ఉండదే? చెప్పేది కొంచెం పూర్తిగా విను. చెప్పు చెప్పు చెప్పు, వింటాను.
ఆ రోజా మళ్ళీ మమ్మల్ని పడగొట్టాలని తన ప్రయత్నాలేవో తను చేస్తోంది. నువ్వు రోజాకి హెల్ప్ చేయొద్దు, తనతో అసలు కలవద్దు. ఓ ఇందుకొచ్చావా? అర్థమైంది. అవును బేబీ, నాకు అప్పటి నుంచి అర్థం కావట్లేదు. నన్ను డాడీ అనట్లేదు, మీరు అనట్లేదు, నువ్వు అంటున్నావేంటి బేబీ? నువ్వు నిజంగా నా డాడీని అయితే నా మీద ప్రేముంటే మోసం చెయ్యాలని, అమ్మాజీతో విదేశాలకు వెళ్ళిపోవాలని, డబ్బు కొట్టేయాలని అనుకోవు కదా. మాకు మంచి చేయాలని కోరుకోవాలి కానీ మాకు చెడు చేసిన వాళ్ళని నేను డాడీ అని ఎలా పిలుస్తాను? ఓకే బేబీ, ఓకే. మరి నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి హెల్ప్ అడుగుతున్నావే, ఏం చేయమంటావు? రోజాకి సాయం చేయొద్దు అంటావు. ఎందుకు చెయ్యొద్దు? నీకే ఎందుకు చెయ్యాలి? మన మధ్య రిలేషన్షిప్ లేదన్నావు కదా. చూడు, నీకేం కావాలో నాకు బాగా తెలుసు. బోల్డ్ అని డబ్బులిచ్చి నిన్ను కేసు నుండి బయటికి తీసుకొచ్చి నిన్ను ఫారెన్కి పంపిస్తాను. ఓకే బేబీ, నేను జైల్లో ఉన్నా ఫారెన్లో ఉన్నా పెద్ద తేడా ఏం లేదు. నా పక్కన మాలతి ఉండాలి. నా మాలతి నా పక్కన ఉంటే నా జీవితం రంగులమయమైపోతుంది. ఆ ఇంద్రధనుసుని రివర్స్లో తిప్పి ఉయ్యాలూగినట్టుంటుంది. అసలు మాలతి నా పక్కనుందనుకో, అన్ని అద్భుతాలు జరుగుతాయి. డబ్బులు ఇస్తానని చెప్తున్నాను కదా. బేబీ, డబ్బు మనకు అవసరమే. చూడు, డబ్బులు మనం ఊపిరి పీల్చుకునే గాలి లాంటిది. పీల్చుకునే గాలంతుంటే సరిపోతుంది. ఎక్కువ గాలి వచ్చిందనుకో, దాన్ని గాలి దుమారం అంటారు. ఇంకా ఎక్కువ గాలి వచ్చిందనుకో, ఆ గాలిలో మనం కొట్టుకెళ్ళిపోతాం. డబ్బు కూడా అలాంటిదే, పాపిస్తుంది బేబీ. సరే సరే, నీకు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేస్తాను. నాకు మాలతీయే కావాలి బేబీ. మాలతి నాతో వస్తుంది, మాలతి నాతో ఉంటుంది అంటేనే నేను మీకు హెల్ప్ చేస్తాను. లేదంటే మీకంటే ఆ రోజైనా బెటర్ బేబీ. 100% బెటరు. తను మంచి పని కోసం పనిచేస్తుంది. తనతో పని చేసినా కూడా వచ్చే జన్మలో కాస్త పుణ్యమైనా దక్కుతుంది. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేసే పొజిషన్లో ఉన్నాను బేబీ. నేనేదో జైల్లో ఉన్నాను, నువ్వేమో బయట ఉన్నావు. నేను నిన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తాను చెప్పు? అయినా నువ్వే వచ్చి హెల్ప్ అడిగావు. ఆ హెల్ప్ నువ్వు ఎలా అడగాలి? డాడీ నాకు కొంచెం హెల్ప్ చేయవా? నాకు భయంగా ఉంది, రోజే నన్ను ఏదో చేసేలా ఉంది, మమ్మీకి అస్సలు బుర్ర పని చేయట్లేదు, ప్లీజ్ 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 డాడీ, నువ్వు తప్ప నాకు ఇంకా వేరే దిక్కే లేదు డాడీ అని అడిగావనుకో, నేనే నీకు హెల్ప్ చేసేవాడినేమో. ఎంత కాదన్నా నీకు నేను కన్న తండ్రిని కదా, పేగుబంధం ఉంటుంది కదా. నువ్వంటే నాకు ఇష్టం కదా బేబీ. నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తున్నావు, నేను నీకు హెల్ప్ ఎలా చేస్తాను? అవసరమైతే చచ్చిపోతాను. రోజాకి హెల్ప్ చేస్తాను. సారంగపాణిని నువ్వే చంపావని కోర్టులో చెప్పడానికి నేను రెడీ అయ్యాను. రోజాకి హెల్ప్ చేస్తాను. సారంగపాణిని నువ్వే చంపావని కోర్టులో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఏంటి నేను సారంగపాణిని చంపానని చెప్తే శిక్ష నాకొక్కదానికే పడుతుందా? దాంట్లో నీకు కూడా ఒక భాగం ఉంది కదా. అసలు ఆ ప్లాన్ చేసింది నువ్వే కదా. నాకంటే ఎక్కువ శిక్ష నీకు పడుతుంది, అది గుర్తుపెట్టుకో. బేబీ, మంచివాడిగా మారి చచ్చిపోయాననుకో, వచ్చే జన్మలో పుణ్యమైనా దక్కుతుందని ఈ మధ్య ఈ జైల్లో ప్రవచనాలు చెప్తున్నారు. అవి బాగా విన్నాను. ఏది ఏమైనా బేబీ, ఏ మాటకా మాట ఈ జైలు వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఫుడ్ బెడ్ బ్యాడ్ కానీ
అసలు దొంగ వెధవలంతా బయటే ఉన్నారని నా ఫీలింగు.